ప్రపంచీకరణకు తగినట్లు సాగులో మార్పులు రావాలి. లేబర్ కాస్ట్ పెట్టుబడి తగ్గించడంపై చర్చ చేయాలన్న తుమ్మల. ఎల్లుండితో ముగియనున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్, పుస్తకాల కొనుగోలుకు భారీగా తరలివస్తున్న పబ్లిక్. ఎస్ఐ పట్టించుకోవట్లేదని ఎస్పీ దగ్గరకు అంబులెన్స్ లో బాధితుడు. పోలీసులపై వికారాబాద్ ఎస్పీ ఆగ్రహం, చర్యలకు ఆదేశం. మేడ్చల్లో క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేక భార్యాభర్తలు సూసైడ్. పిల్లలను బంధువుల ఇంటికి పంపి దంపతుల ఆత్మహత్య. సంగారెడ్డిలో ఆన్లైన్ ట్రేడింగ్ లో 41 లక్షలు కొలగొట్టిన సైబర్ నేరగాళ్లు. 94 లక్షలు కమిషన్ ఇస్తామని నమ్మించిన కేటుగాళ్లు, కేసు నమోదు. మారుతున్న ప్రపంచీకరణకు అనుగుణంగా వ్యవసాయంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు తుమ్మల నాగేశ్వరరావు. రైతు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో అగ్రిటెక్ సౌత్ ఎగ్జిబిషన్, అగ్రివిజన్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు తుమ్మల. ఎగ్జిబిషన్ లో 100 స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు నిర్వాహకులు. రైతులు, నిరుద్యోగులు కార్యక్రమంలో పాల్గొంటే వ్యవసాయంపై అవగాహన వస్తుందన్నారు. వ్యవసాయ రంగంలో లేబర్ కాస్ట్, ఇన్పుట్ కాస్ట్ తగ్గించడంపై చర్చించామన్నారు వక్తలు. పట్టణానికే కాకుండా జిల్లా కేంద్రాలకి, డివిజన్ కేంద్రాలకి, వీలైతే మండల కేంద్రాలకి, భవిష్యత్తులో మా రైతు వేదికల దగ్గర కూడా ఈ కార్యక్రమం ఉంటే రైతులకు అందుబాటులో ఉండేటట్టుగా ఎక్కడో మహబూబ్ నగర్ నుంచో, లేకపోతే ఆదిలాబాద్, ఆసిఫాబాద్ నుంచో, కొత్తగూడెం, భద్రాచలం నుంచో రైతులు ఇక్కడికి వచ్చి ఈ 2-3 రోజుల్లో చూడాలంటే సాధ్యం కాని పరిస్థితి. కాబట్టి దయచేసి ఇండస్ట్రీస్ కానీ లేదా అధికారులు కానీ సిఐఐ సహకారంతో మీరు గ్రామాలకు వెళ్ళాలనేది నా కోరిక. ప్రపంచంలో ఏం జరుగుతుందో, ప్రపంచంలో ఏది బెస్ట్ మోడల్ అయితే అది తెలంగాణలో ఉండాలనేది నా కోరిక. అది విత్తనం కావచ్చు, లేదు ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు. రైతులకి ఏది ఏం జరుగుతుందో, రైతుని నిలబెట్టడానికి మన జీవితంలో ఎంత శక్తి ఉంటే అంత ఆయన కోసం వాడాలి. ఈ ఫీల్డ్స్లో ఉన్నటువంటి మన అందరం కూడా తొలకర కంటే ముందే మీ దగ్గర ఏ విత్తనం ఉంది, ఏ పంట వేస్తే మాకేమి లాభం, దాన్ని ఏ రకంగా మార్కెటింగ్ చేసుకోగలుగుతాం, దాన్ని ఏ రకంగా వాల్యూ యాడెడ్ చేసుకోగలుగుతాం, దాన్ని ఏ రకంగా సంతృప్తిగా మేము బతకగలుగుతాం అనే విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రభుత్వంతో పాటు అందరం కూడా వాళ్ళు కల్పిస్తే తప్ప వాళ్ళు ముందుకు రారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం ప్రపంచంలో లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమున్నాయి అగ్రికల్చర్ రంగంలో, హార్టికల్చర్ రంగంలో కానీ, డైరీలో కానీ, ఫిషరీ రంగంలో కానీ కూడా ఏమేమి కొత్త ఫుడ్ ప్రాసెసింగ్లో కొత్త టెక్నాలజీస్ ఏమున్నాయి, దీని మీద చర్చించడానికి ఒకటి ఆల్మోస్ట్ 2 days 65 మంది స్పీకర్స్ అమెరికా, ఆస్ట్రేలియా నుంచి కూడా ఉన్నారు. ఇందులో పార్టిసిపేట్ అవుతున్నారు. ఎగ్జిబిషన్లో కూడా ఆల్మోస్ట్ 100 స్టాల్స్ ఉన్నాయి. డ్రోన్స్ ఉన్నాయి, చాలా మంది డ్రోన్స్ తీసుకొచ్చి పెట్టినారు. తర్వాత కలుపు తీసే యంత్రాలు కొత్తగా వస్తున్నాయి. ఇవన్నీ కొత్త రకాలైనవి కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ లో పెట్టడం జరిగింది. నా కోరిక ఏంటంటే రైతులందరూ కూడా, తర్వాత ఎవరైతే అన్ఎంప్లాయిడ్ పీపుల్ కూడా ఉంటే ఇక్కడికి రాగలిగితే 16-17 మీకు ఇక్కడ కాన్ఫరెన్స్ ఉంది. మీరు కాన్ఫరెన్స్ అటెండ్ అవుతే కొంత మనకి వాల్యూ ఎడిషన్ వస్తుంది, కొత్త ఐడియాస్ వస్తాయి. అటెండ్ 16, 17, 18 3 days ఎగ్జిబిషన్ లో 100 స్టాల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ కొత్త టెక్నాలజీస్ చూస్తే కూడా వాళ్ళ మ్యానుఫ్యాక్చర్స్ తో మాట్లాడుతూ కూడా మీకు కొంత ఐడియా వస్తుంది. ఏ విధంగా మనం లేబర్ కాస్ట్ తగ్గించుకోవడము, ఇన్పుట్ కాస్ట్ తగ్గించుకోవడము, ప్రొడక్టివిటీ, పంట ఎక్కువ తీయడం ఎట్లా, ఈ అన్ని విషయాల మీద కూడా అక్కడ తెలుసుకోవచ్చు. ఈ మిషనరీ కూడా ఉన్నాయి, టూల్స్ ఉన్నాయి, మెనీ థింగ్స్ యూస్ఫుల్ ఐటమ్స్ అని ఫార్మర్స్ కు ఐటమ్స్ ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ లో ఉంది. మీరు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ప్రజలకు సూచించారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా నగరవాసుల్లో ట్రాఫిక్ పట్ల పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ మధ్య యాక్సిడెంట్ కు గురైన హీరోలు సాయిధరం తేజ్, సిద్ధులు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం వల్లనే ప్రాణాలు కాపాడుకోగలిగారని గుర్తు చేశారు. హీరోలను ఆదర్శంగా తీసుకునే యువత వాళ్ళు చెప్పేది కూడా వినాలన్నారు సిపి. వ్యతిరేక దిశలో ప్రయాణించే వాహనదారులపై, ట్రిపుల్ రైడింగ్ చేసే వారిపై, ఫుట్పాత్ ఆక్రమణదారులపై, రేసింగ్ మరియు బైక్లపై విన్యాసాలు చేసేవారిపై, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై, హెల్మెట్ ధరించకుండా సెల్ ఫోన్స్ లో మాట్లాడుతూ, సీట్ బెల్ట్ లేకుండా, లైసెన్స్ లేకుండా, సరైన వయసు లేకుండా వాహనాలు నడిపే మైనర్లపై మరియు మితిమీరిన వేగంతో, నిర్లక్ష్యంతో, అవగాహన రాహిత్యంతో ప్రమాదకరంగా వాహనాలు నడిపే వారిపై, ఆటో డ్రైవర్స్ కి డిఫరెంట్ వేరియస్ కార్నర్స్ లో ఆటో డ్రైవర్స్, అందులో ట్రక్ డ్రైవర్స్, వీళ్ళందరికీ కండక్ట్ చేసిన ఒక 8 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. గుడిమల్కాపూర్ పిఎస్ లిమిట్స్ లో, కింగ్స్ ప్యాలెస్ లో. అట్లాగే బస్ డ్రైవర్స్ కి
ఇంక్లూడింగ్ ఆర్టీసీ బస్ డ్రైవర్స్ కి ఒక 4 అవేర్నెస్ ప్రోగ్రామ్స్, లారీ ట్రక్ డ్రైవర్స్ కి సపరేట్ గా మరి ఒక 19 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అక్రాస్ ద సిటీ. ఇదంతా కూడా పెడస్ట్రియన్స్ కి ఒక 17 ప్రోగ్రామ్స్, కమ్యూటర్స్ 60 ప్రోగ్రామ్స్, హాకర్స్ కి రోడ్ల పైన బండ్లు పెట్టి అమ్మే వాళ్ళకి కూడా ఒక 16 ప్రోగ్రామ్స్, మొత్తం దాదాపు ఒక 150కి పైగా ప్రోగ్రామ్స్, 30,000 మంది హాజరైన ఈ ప్రోగ్రామ్స్ లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఈ అవేర్నెస్ అనేది ఈ ట్రాఫిక్ గురించిన అవగాహన అనేది, ట్రాఫిక్ రూల్స్ గురించిన అవగాహన అనేది కల్పించడం. కేబుల్ బ్రిడ్జ్ కొత్తగా ప్రారంభమైన రోజుల్లో బైక్ పై వెళ్తూ ఓవర్ స్పీడ్ తో అక్కడ ప్రమాదానికి గురి కావడము, కాకపోతే ఆయనకు హెల్మెట్ ఉండడం వల్ల మళ్ళీ ప్రాణం పోసుకొని ఒక రకంగా రెండవ జన్మగా ఆ హెల్మెట్ ఉన్నందువల్ల దాని మీద పడ్డ లొందలు అవన్నీ కూడా నా తలలోకి వచ్చేవి. అది ఉన్నా కూడా స్పీడ్ వల్ల ప్రమాదానికి గురై దాదాపు మృత్యుముఖంలోకి వెళ్ళి మళ్ళీ నేను తిరిగి వచ్చాను. కాబట్టి మిత్రులారా, ఆయన యూత్ కాబట్టి యంగ్ పర్సన్, సో ఈ కుడ్ కనెక్ట్ టు ది ఉద్యమకారులకు 250 గజాల స్థలం, 25,000 రూపాయల పెన్షన్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం అభినందనీయమన్నారు ఓయూజేఏసీ చైర్మన్ పిడమర్తి రవి. హైదరాబాద్ సెంట్రల్ కోర్టు హోటల్లో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. గత ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోలేదని విమర్శించారు ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం. గత 10 ఏళ్లుగా ఉద్యమకారులకు సరైన వేదిక దొరకలేదని, కేసీఆర్ ఉద్యమకారులను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని అన్నారు కత్తి వెంకటస్వామి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిజంగా ఎవరు అత్యధికంగా నష్టపోయినారంటే నిజంగా కష్టపడినటువంటి వ్యక్తులమైనటువంటి మనము నష్టపోయినాం. నిజంగా ఒక తండ్రికి మనము కొడుకులు ఏ విధంగా అయితే సేవ చేస్తారో ఆ విధంగా మనం అందరము తెలంగాణ ఉద్యమంలో మనము నిజంగా పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధనలో మనం అందరం లేకపోతే మరి ఆయన ఒక్కడొచ్చి సాధిస్తాడా? సాధించలేడు. కానీ మనం అందరం సాధించినాం. కానీ ఇప్పుడేమంటాడంటే నా ద్వారా తెలంగాణ వచ్చింది అంటాడు. నిజంగా నేను కేసీఆర్కి ఈరోజు నేను చెప్తున్నాను, నా మీద 34 కేసులు నా మీద ఉన్నాయి. 34 కేసులు నా మీద సడక్ బంద్లో ఈటల రాజేందర్, కోదండరాము, జూపల్లి కృష్ణారావు, తర్వాత వచ్చేసి కావేటి సంబయ్, వీళ్ళందరూ నా కేసులో ఉన్నారు. కేసీఆర్ వచ్చి డైరెక్ట్ వచ్చి మా జైల్లో వచ్చి పిచ్చుకొచ్చినారు. అంటే మేము ఆశామాష ఉద్యమాలు చేయలేదు. తెలంగాణ ద్రోహి జన్మదినం జరగబోతా ఉంది. చాలామంది ఆయనని కారణ జన్ముడు అంటున్నాడు. తెలంగాణ ఉద్యమకారుల పట్ల ఆయన కాలయముడిలాగా ప్రవర్తించాడు. అదే ఆయన కనుక చేసినట్లయితే ఇవాళ ఆ పైన ఉన్నటువంటి అమరవీరుల మొత్తం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క సంఘటన జరిగింది. గద్దర్ గారిని అన్నని కనీసం లోపల రానియకుండా ఎండలో పెట్టిండు. కొండా లక్ష్మీ బాబు చనిపోతే ఆ పక్కకే ఉండి కనీసం రాకుండా శవాన్ని చూడకుండా చేసిండు, రాలేదు. అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాబుజీని చంద్రబాబు నాయుడు బయటికి పంపిస్తే తన ఇల్లు ఇచ్చి పార్టీ ఆఫీస్ని కాపాడిండు మరి కొండా లక్ష్మణ్ బాబుజీ. జయశంకర్ సార్ పెద్ద చంద్రగుప్తుని లాగా మొత్తం కూడా తెలంగాణ సమాజానికి తెలంగాణ గురించి తెలియజెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తే చివరికి ఎవరిని కూడా పట్టించుకోకుండా కుటుంబానికి ఎమ్మెల్సీలు, కుటుంబానికి ఎంపీలు తీరా తెలంగాణ సమాజం అంతా కోరుకుందిగా ఈయనని బయటికి పంపించాలా, లేకపోతే తెలంగాణ సమాజం బతకదని తెలంగాణ ఉద్యమకారులను ఇలా గొంతెచ్చుకొని అడుగుతున్నాం. మనం తెలంగాణ వచ్చిన రోజు ఎక్కడ పోయినాం మనం అంతా. ఒకళ్ళు కేసీఆర్ వెనకబడి ఉరుకుతిమి, ఒకరు కిషన్ రెడ్డి వెనకబడి ఉరుకుతిమి, ఇంకొక ఆయన ఉత్తమ్ రెడ్డి వెనకబడి ఉరుకుతిమి. ఏడ ఉరకలేని వాళ్ళందరూ కూడా ఇళ్లలో కూర్చొని ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాక పొలిటికల్గా ఏదైతే నిర్ణయం జరిగిందో తెలంగాణ జేఏసీ, దానికి ప్యారలల్గా తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ. ఈ ప్రజా సంఘాల జేఏసీ మహానుభావుడు కేసీఆర్ తోటి ఎన్ని గంటలు కూర్చున్నాడో మాకైతే అర్థం కాదు. ఈ రాష్ట్రంలో బెస్ట్ హోస్ట్ ఎవడని ఉన్నాడంటే వాడు కేసీఆర్. ఈ తెలంగాణలో ఉన్న దొరలను గ్రామాల నుంచి తరిమేసిరని కుతంత్రాలు చేసి ఈ ఎవరి మూలంగా తరిమేశారు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీల మూలంగా, ఈ అనగరిన కులాల మూలంగా మమ్మల్ని ఊళ్ళ నుండి తరిమేసిరని ఆలోచన చేసి తెలంగాణ సెంటిమెంట్ అడ్డు పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నాడు. ఆ పార్టీ పెట్టుకొని ఆయన రాజకీయ అధికారం కోసం, రాజకీయ పదవుల కోసం, ఆస్తుల మీద ఆశతోనే ఆయన పార్టీ పెట్టుకున్నాడు తప్ప తెలంగాణ. సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ కేసు జడ్జిమెంట్ పెండింగ్ లో ఉందన్నారు సుప్రీంకోర్టు న్యాయవాది నితిన్ మేస్రావు. మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. సుహారీ కేసును ఉదాహరణగా తీసుకుని సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ కేసును వాదించానని అన్నారు. వర్గీకరణ చేయడానికి రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పారు నితిన్ మేస్రావు. ఈ సమావేశంలో మాల సంఘాల జేఏసీ నాయకులు చెన్నయ్య, బట్టుల రామ్ ప్రసాద్లు పాల్గొన్నారు. सिखों की 4 जातियाँ हमने शेड्यूल कास्ट में आपके डिमांड पर डाली है, जिसके लिए शेड्यूल कास्ट के नेता लोग बाबा साहब
रेडी नहीं थे, और वो करने के लिए आपको आपकी मर्जी से हमने किया है. And then the matter was reopened in the Constituent Assembly, and then there was a vote on it. 6 right was rejected and the scheduled caste rights was accepted by the Constituent Assembly. So that was Article 335 of the Constitution. When Baba Saheb made second draft, that is the first draft made by Baba Saheb, that is the second draft of the Constituent Assembly, then he considered Article 16 Clause 4 of the Constitution. Now present 16 Clause 4 of the Constitution, that 16 Clause 4 was not there in the Constitution. It was there but without a word backward. There was no word backward in that Article 16 Clause 4 in the Constitution. ఇంత పేరు పెద్ద పెట్టుకొని మాలోళ్ళు అంటే హుషారాన్ని పెట్టుకొని లాస్ట్కి వస్తే పట్టురాయిట తంగాలు పట్టేటట్టు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అయిపోలేదు, ఇప్పుడు రగులుతుంది మొగలిపోదా. ఆడ కలకల ముఖం, కలకల కాదు చూడు, ఈ నెల లోపల ఈ ఎలక్షన్ల లోపలనే వస్తుంది తీర్పు, వస్తుంది సుప్రీంకోర్టులో తీర్పు, జడ్జిమెంట్ వస్తుంది, మన వైపునే వస్తుంది. కానీ అది ఎంత వైపు అయినా పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చూసిండు. ఈ బిడ్డలు ధర్నా చేసి అందరిని పట్టుకొని చేస్తారని మళ్ళా సుప్రీంకోర్టు కొట్టేసిద్దని మళ్ళా లేవనెత్తి రివ్యూ పిటిషన్ వేస్తారా? ఎక్కడ పోయినా మేము సిద్ధంగానే ఉన్నాం. సిద్ధంగానే మేము పోతుంటే ఏడుకొత్తరా మీరు ఢిల్లీకి? మనం వెనక ఉండి కొట్లాడితేనే పేరు రాలే. 7 జడ్జిల ధర్మాసనం ముందు జరిగిన ఆర్గ్యుమెంట్లపై ఎవరైతే ఆర్గ్యుమెంట్ చేసిరో మా తరఫు సీనియర్ న్యాయవాది నితిన్ మేశ్రామ్ గారి వాదనలు ఏమి ఉన్నాయి, తర్వాత అక్కడ జరిగిన ఆర్గ్యుమెంట్లు ఏంది, రేపు జడ్జిమెంట్ ఏ విధంగా అవుతుంది, ఆ జడ్జిమెంట్ ప్రకారం మనం ఏ విధంగా భవిష్యత్ కార్యాచరణ చేయాలనే దాని ఉద్దేశం మీద ఈరోజు సదస్సు నిర్వహించడం జరిగింది. దానికి వినూత్న రీతిలో స్పందన రావడం చాలా గర్వకారణం. ముఖ్యంగా నితిన్ మేశ్రామ్ గారు చెప్పిన వాదనల ప్రకారం, ఆయన చెప్పిన ఏదైతే టెక్నికల్ పాయింట్ ప్రకారం అయితే రేపు జడ్జిమెంటు మాలలకు ఫేవర్గా, రాజ్యాంగానికి ఫేవర్గా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. లేకుంటే దాని పరిణామం ఏ విధంగా మనం కౌంటర్ చేయాలనే సూచనలు కూడా చేశారు. కాబట్టి ఆ దిశగా మేము ముందుకు వెళ్తాము. రేపు వర్గీకరణ వ్యతిరేకంగా వస్తుందని భావిస్తున్న తీర్పు నితిన్ మేశ్రామ్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే తప్పకుండా రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగానికి అనుకూలంగా, ముఖ్యంగా బాబాసాహెబ్ ఐడియాలజీని నిలబడే విధంగా వర్గీకరణకు వ్యతిరేకంగానే, అంటే మాలలకు ఫేవర్గా, రాజ్యాంగానికి ఫేవర్గా వచ్చే అవకాశం. కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేయడం చారిత్రాత్మక నిర్ణయమని బీసీ సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ముందు సీఎం రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అన్ని రాష్ట్రాల శాసనసభల్లో తీర్మానాలు చేసి కులగణనపై కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్రు కుమారస్వామి, అఖిల భారత ఓబీసీ హక్కుల పరిరక్షణ ఫోరం జాతీయ అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణులు పాల్గొన్నారు. చర్చ జరిగిన తీరును చూస్తే ఎంత అద్భుతంగా చర్చించారంటే మన శాసనసభ్యులు, మరి మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మెజారిటీ వర్గాలు, మైనారిటీ వర్గాలు అందరికీ కూడా ఒక చక్కటి అగ్రకులాల్లో కూడా పేదలకు కూడా చక్కటి దారి చూపించే విధంగా కులగణన జరిపించాలి, శాస్త్రీయబద్ధంగా చేయాలని వారు తీసుకున్న నిర్ణయం, బిల్లు పెట్టడం చారిత్రాత్మకమైనది. దేశంలోనే ఇంత సమగ్రంగా అందరి అనుభవాలతోటి ఈనాడు బిల్లు పెట్టారు. అలాగే మరి రాహుల్ గాంధీ గారి ఆశయ సాధనలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు తీసుకున్న ఈ నిర్ణయం మరి చారిత్రాత్మకమైనది. ఈరోజు కులగణన తీర్మానం అనేది దేశానికే ఆదర్శం. ఈరోజు దేశంలోని ప్రతి ముఖ్యమంత్రి కావచ్చు, మోడీ కావచ్చు, దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటున్నానంటే దీనివల్ల కొన్ని లక్షల మంది జీవితాలలో వెలుగులు వస్తాయి. బీసీలో హైదరాబాద్ కోటిలోని ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. బేగం బజార్ కు చెందిన అభిషేక్ అగర్వాల్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న కెమెరాల స్టోరేజ్ ఫ్లాట్ లో మంటలు చెలరేగాయి. స్పాట్ కు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కోటిలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ కు సంబంధించిన మరింత సమాచారం అజయ్ అందిస్తారు.
కోటి గుజరాత్ గల్లీలో ఎలక్ట్రానిక్స్ షాప్ సంబంధించి ఏదైతే గోడౌన్ ఉందో ఆ గోడౌన్లో అగ్ని ప్రమాదం జరిగింది. సో ప్రస్తుతం మనం అగ్ని ప్రమాదం జరిగిన ఘటన వద్ద ఉన్నాం. సో ఇదే గోడౌన్ సంబంధించి ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు కొంతవరకు ప్రాథమికంగా సమాచారం అయితే అందుతుంది. ఈ గుజరాత్ గల్లీలో అన్ని కూడా ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన పరికరాలకు సంబంధించిన షాప్స్ ఉండడము, వాటికి సంబంధించిన గోడౌన్స్ ఉండడం. ప్రస్తుతం మనం విజువల్లో ఏదైతే చూస్తున్నామో ఇదే ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ ఫైర్ అనేది స్టార్ట్ అయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫైర్ స్టార్ట్ అయినట్లు ప్రాథమికంగా కొంతవరకు అంచనా వేస్తున్నారు. అయితే ఇది మొత్తం కూడా రెసిడెన్షియల్ సంబంధించిన ఏరియా. రెసిడెన్షియల్ ఏరియాస్లో ఇలాంటి గోడౌన్స్కి ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఉండవు. కానీ ఏ విధంగా ఇక్కడ గోడౌన్స్ నిర్వహిస్తున్నారు అనేది కూడా కొంతవరకు అనుమానాలు తలెత్తున్నాయి. అనుమతులు ఎవరిచ్చారు, అసలు అనుమతులు ఉన్నాయా లేవా? ఎందుకంటే ఈ రెసిడెన్షియల్ ఏరియాకి సంబంధించి ఇది ఫస్ట్ ఫ్లోర్లో గోడౌన్ ఉంది. దానిపైన కూడా కొన్ని గోడౌన్స్ కావచ్చు, లేకపోతే రెసిడెన్స్ సంబంధించిన నివాసాలు కూడా ఉన్నట్టు మనకి సమాచారం అందుతుంది. సో వాళ్ళందరూ ఒక్కసారిగా కూడా ఫైర్ స్టార్ట్ అయింది. ఫైర్ స్టార్ట్ అయినప్పుడు ఒక్కసారిగా మంటలు చెలరడంతో కొంతవరకు భయాందోళన చెందడము, అటు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించిన వెంటనే దాదాపు 2 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చాయి. ఇప్పటికైతే ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము ఈ గోడౌన్లో ఉన్నటువంటి ఈ సీసీ కెమెరాకి సంబంధించిన పరికరాలన్నీ కూడా దగ్ధమైపోవడము, దానికి సంబంధించిన ఆస్తి నష్టం జరిగినట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే ముఖ్యంగా ఇటీవల కాలంలో హైదరాబాద్ సంబంధించి కొన్ని మేజర్ ఫైర్ యాక్సిడెంట్స్ చూసాము. అయితే ఇలాంటి అనుమతులు అంటే రెసిడెన్షియల్ ఏరియాస్లో ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి గోడౌన్స్ కావచ్చు, లేకపోతే డంపింగ్ సంబంధించి ఏదైతే ఇతరేతర వస్తువుల్ని ప్రిజర్వ్ చేసే వాటికి కూడా అనుమతులు ఉండవు. కానీ ఏ విధంగా ఇక్కడ గోడౌన్లకు అనుమతులు ఇచ్చారు అనేది కూడా కొంతవరకు అనుమానాలు తలెత్తున్నాయి. సో ఈ ఏరియా కూడా మొత్తము కనీసం ఫైర్ సంబంధించిన సిబ్బంది ఘటన జరిగిన తర్వాత ఫైర్ సంబంధించిన సిబ్బంది కూడా ఇక్కడికి రాలేని పరిస్థితి, మొత్తం చాలా నేరోగా ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. సో ఫైర్ ఫైటర్స్ వచ్చినప్పటికి కూడా, ఫైర్ ఇంజన్లు వచ్చినప్పటికి కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు ఆ బిల్డింగ్ సంబంధించి రెసిడెన్షియల్ ఏరియా అది ఫైర్ జరిగిన సిచ్యువేషన్ అంటే ఆ బిల్డింగ్ సంబంధించిన స్టెప్స్ కావచ్చు, లేకపోతే ఇతరేతర సీన్ మొత్తం చూస్తే ఫైర్ ఫైటర్స్ వెళ్ళలేని పరిస్థితి. సో ఫైర్ ఇంజన్లు చేరుకున్నప్పటికి కూడా పూర్తి స్థాయిలో కూడా అటు కన్స్ట్రక్షన్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనుకోవచ్చు, లేకపోతే దీంతో పాటు ఇటు రెసిడెన్షియల్ ఏరియాలో గోడౌన్లకు సంబంధించిన నిర్వహణ అనుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఇలీగల్ అనే చెప్పాలి. సో ప్రస్తుతానికి ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఎందుకంటే ఒక విధంగా ఒకవేళ మంటలు త్వరగా వ్యాపించి, ఎందుకంటే అన్ని కూడా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వస్తువులు ఉండే ఆ గోడౌన్సే ఇక్కడ ఉన్నట్టు తెలుస్తుంది కాబట్టి, సో మంటలు తొందరగా వ్యాపించి ఉంటే మాత్రము ఇంకా చాలామంది ఒకవేళ ప్రాణ నష్టం జరుగుంటే దీనికి సంబంధించి దీని సివియారిటీ కూడా ఎక్కువ ఉంటుండే అనేదే చెప్పుకోవాలి. సో మొత్తానికి రెసిడెన్షియల్ ఏరియాస్ సంబంధించిన బిల్డింగ్స్లో ఈ విధంగా గోడౌన్స్ అంటే ఇక్కడ గుజరాత్ గల్లీకి సంబంధించి చాలా వరకు మనం చెప్పుకుంటున్నట్లు ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన పరికరాల అమ్మకాలు చేస్తుంటారు. సో ఇక్కడనే షాప్స్కి దగ్గరగా ఉంటాయి కాబట్టి ఇలాంటి బిల్డింగ్స్లో గోడౌన్స్గా ఏర్పాటు చేసుకొని అద్దెకు తీసుకొని అటు అధికారుల కళ్ళు కప్పి అధికారులకు కూడా తెలియకుండా గోడౌన్స్గా ఏర్పాటు చేసుకోవడము. సో ఈ విధంగా ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రము ఇలాంటి రెసిడెన్షియల్ ఏరియాస్లో ఈ విధంగా గోడౌన్స్ నిర్వహిస్తున్నారు అనేది బయటికి రావడం. సో ఇలాంటివి జరిగినప్పుడు మాత్రమే అధికార యంత్రాంగం కూడా కొంతవరకు దీనిపైన చర్యలు తీసుకోవడం కావచ్చు, లేకపోతే హడావిడి చేయడం కావచ్చు చేస్తున్నారు. కానీ రెగ్యులర్గా ఇలాంటి వాటిపైన నిఘా ఉండాలి అనే వాదనలు, అలాంటి అభియోగాలు కూడా తెరపైకి వస్తున్నాయి. సో తాజాగా గుజరాత్ గల్లీలో జరిగినటువంటి ఈ ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి మాత్రము పూర్తిగా రెసిడెన్షియల్ ఏరియాస్లో ఈ విధంగా గోడౌన్ ఉన్న కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగింది. సో షార్ట్ సర్క్యూట్ జరిగిన వెంటనే కూడా ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోవడము. సో ఒక విధంగా ప్రాణ నష్టం జరగలేదు, ఆస్తి నష్టం మాత్రం జరిగి ఉంటుంది. ఆస్తి నష్టానికి సంబంధించి ఎంతవరకు జరిగింది అనే దానిపైన కూడా ఒక అంచనా రావాల్సిన పరిస్థితి ఉంది, ఇంకా టైం పట్టే అవకాశం ఉంది. సో మొత్తానికి రెసిడెన్షియల్ ఏరియాస్లో గోడౌన్ ఉన్న కారణంగానే ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు మాత్రము కొంతవరకు ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది. కెమెరా పర్సన్ మందీప్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు చెందిన ఓ బ్యాటరీల వ్యాపారస్తుని మోసం చేశారు సైబర్ కేటుగాళ్లు. దఫల వారీగా 41 లక్షల పెట్టుబడి పెడితే 94 లక్షల కమిషన్ వస్తుందని నమ్మించారు. దీంతో సోషల్ మీడియాలో వచ్చిన నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ లింక్ ఓపెన్ చేసి ఇన్వెస్ట్ చేశాడు బాధితుడు. అయితే డబ్బులను డ్రా చేసుకునే సమయంలో ట్రేడింగ్ సంస్థ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో మోసపోయినని గ్రహించి సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మేడ్చల్ జిల్లా కీసరలో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేక సురేష్, అతని భార్య పురుగుల మందు తాగి మృతి చెందారు. వీరికి సౌశిక్, భవన్ అనే కుమారులు ఉన్నారు. తమ పిల్లలను అమ్మమ్మ ఇంటికి పంపించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎస్ఐ పట్టించుకోవడం లేదంటూ ఎస్పీ ఆఫీస్కు అంబులెన్స్లో వెళ్లాడు యాదయ్య అనే వ్యక్తి. భూ వివాదంలో తన ప్రాణం పోయేలా కొట్టిన వారిపై కేవలం పీటీ కేసులు పెట్టారని ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. దీంతో సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్పీ. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పూడూరు మండలం రాకంచర్ల గ్రామంలో కొన్ని రోజులుగా యాదయ్య గోపాల్ మధ్య భూ వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈ నెల 6వ తేదీన యాదయ్యపై గోపాల్ అతని మనుషులు దాడి చేశారు. ఈ ఘటనలో యాదయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. అదే రోజు చన్గోముల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన యాదయ్య కుటుంబ సభ్యులు గోపాల్ అతని మనుషులపై ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు తమను పట్టించుకోవడం లేదంటూ యాదయ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాడి చేసిన వారికే వత్తాసు పలుకుతున్నారని, నిందితులపై చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. ప్రస్తుతం యాదయ్య లేచి కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. మాది రోడ్లో ఇల్లు పోయింది. ఇల్లు పోతే మా పక్కన పొలం ఉంది కదా, పొలం కూడా గుడిసెలాగా వేసుకుందామని చెప్పి గుడిసె వేపించుకుంటున్నాం. గుడిసె వేపించుకుంటుంటే వెంటనే రాజు వచ్చి చూసి బాగా ఆగి చూసి వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోయినాక ఈయన గోపాలు వెనకకెళ్ళి వచ్చిండు. వెనకకెళ్ళి గోపాలు వచ్చి ఏ మాటలే కూర్చుండు. ఇట్లా నిలబడ్డా ఆపంటారా అనుకుంటూ వస్తున్నాడు. ఏమైంది దానికి ఇట్లా లేచాను. నేను లేచే వరకు మోకల మీద గడపాలు వేసుకుని కొట్టిండు. కొట్టి బోల్డ్ పడితే మళ్ళీ గడపాలు లేవి ఇట్లా కొట్టిండు. అది ఏం అర్థం కాలే, అట్లా పడిపోయింది. ఒక గుట్ట భూమి తీసుకుందామని చెప్పి ఇప్పుడు 14 గుంటల భూమి కబ్జా పెట్టిండ్రు. ఎట్లయితే కబ్జా పెడదామని చెప్పి మొత్తం మా మీద మొత్తం ఇదే ఉన్నాయి సార్. వాళ్ళకు వీళ్ళు ఇంతకైనా ఆగాలంటే మనం గట్టిగా చర్య తీసుకుంటే ఆగుతారు సార్. వీళ్ళు 8 రోజులు అవుతుంది అప్లికేషన్ పెట్టి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇంతవరకు నాకు పట్టించుకోలేరంటే నా అసలు పనికి వాళ్ళు ఎంతమంది లేరు సార్. వాళ్ళు మాకేం లేదు సార్. ఇప్పుడు ఉన్న భూమి కబ్జా కాకుండా వాళ్ళ సిక్కుల నుంచి వెళ్ళిపోయి రావాలి. ఇల్లు ఇంకో చేను కూడా ఇల్లు కట్టుకుంటున్నాం. మేము ఇల్లు కట్టుకొని ఉన్నాము. అది అడవిలో ఉన్నట్టున్నా అని ఊరి దగ్గర ఉన్న చేను ఉంటే ఆ ఊరి దగ్గర జర రూమ్ లాగేసుకున్నామని తడుపులతో వేస్తున్నాము. వేస్తుంటే లేబర్ ఉన్నారు, అందరు ఉన్నారు. నేను 3 గంటలకు వచ్చి కూర్చున్నాను. 5 గంటల వరకు పిల్లగాడి స్కూల్ బస్ వచ్చిందని నేను పోయినా ఇంటికి. వచ్చేటలకల్లా ఇక ఏమనుకున్నా కొట్టులేనంటిగా. పూడూరు మండలం రాకంచర్ల గ్రామంలో ఫిబ్రవరి నెల 9వ తారీఖున ఇద్దరు పాలెల మధ్య గొడవగాటంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు పేషెంట్ తీసుకుని నా దగ్గర నుంచి కలవడం జరిగింది. మా బంధువుకి ఇట్లా కాల్ ఫ్రాక్చర్ అయింది, దీని మీద ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకోలేదంటే, నిజంగా కాల్ ఫ్రాక్చర్ అయ్యి మా డాక్టర్ సర్టిఫికేట్ మనకి హాస్పిటల్ నుంచి వస్తుంది. మేము కూడా మా అధికారులకి తెలియజేసినాం. ఆ సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకొని నిజంగా ఫ్రాక్చర్స్ ఉంటే దాని మీద సెక్షన్ ఆర్డర్ చేసి వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఎస్ఐ మీద కంప్లైంట్ అంటే వాళ్ళు 324 కట్టారు, సరైన సెక్షన్లు పెట్టలేదు, పెట్టి కేసు పెట్టారు అనేది వాళ్ళ అపోహ ఉంది. అంటే ఆ రోజు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద గ్రావిటీ బట్టి ఆ కంటెంట్స్ బట్టి మనం ఎఫ్ఐఆర్ కట్టడం జరుగుతుంది. దాని తర్వాత సెక్షన్లు ఆల్టర్ చేసుకోవడం జరుగుతుంది తప్ప ఎస్ఐ మీద అలాంటి అభియోగాలు అయితే ఏం లేవు. ఇది డాక్టర్ సర్టిఫికేట్ లేట్ అయింది కాబట్టి వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోలేదని వాళ్ళ అపోహ ఉంది. ఇప్పుడు మేము అధికారులు మాట్లాడి ఆ డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సెల్ ఫోన్ దొంగలను అరెస్ట్ చేశారు జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు. 6 నిందితులను రిమాండ్కు తరలించారు. వాళ్ళ దగ్గర నుంచి 5 లక్షల విలువైన 66 సెల్ ఫోన్లను, ల్యాప్టాప్, 10,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన మాణిక్, దిలీప్ పాటిల్, హైదరాబాద్కు చెందిన చైతన్య, రిజ్వాన్, శంకర్, మాణిక్యం సెల్ ఫోన్లు దొంగలించి మహారాష్ట్ర, హైదరాబాద్లో అమ్ముతున్నారని తెలిపారు పోలీసులు. సెల్ ఫోన్ పోయినా, చోరీకి గురైనా వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ షేక్ సలీమా. చెకింగ్లో చేస్తుంటే ప్లాట్ఫామ్స్ మేము ఒక అనుమానాస్పదంగా 6 మెంబర్స్ మాకు దొరికారు. వాళ్ళు కొంచెం మా పోలీస్ స్టైల్ ఇంటరాగేట్ చేస్తే మాకు 63 వరకు ఫోన్స్ రికవర్ అయినాయి వాళ్ళ దగ్గర ఇంటాక్ట్. బట్ ఇందులో ఎన్ని కేసుల్లో ఉన్నాయి అనేది కొంచెం కష్టంగా ఉంది, ఎందుకంటే ఈ ఒక 2 అవర్స్లోనే మేము ఇంత చేయలేము. సో అన్ని కూడా ఐఎంఈ నెంబర్లు మేము పెడుతున్నాము. ఇందులో ఒక 3 మాత్రం మాకు ఒక ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయిన ఫోన్లనేమో దొరికాయి. 4 ఏమో అఫెన్స్ చేసిన వాళ్ళు, 2 రిసీవర్స్ ఉన్నారు అక్యూజ్లు. అయితే వీళ్ళు రైల్వే ప్లాట్ఫామ్ పైన నిద్రిస్తున్నప్పుడు ఆ బ్యాగులు దొంగతనం చేయడం, ప్లస్ ల్యాప్టాప్ బ్యాగ్, కొంతమంది బ్యాగ్స్ అట్లా చైర్స్ పైన పెట్టి వాష్రూమ్కి అట్లా వెళ్ళినప్పుడు ఆ బ్యాగులు దొంగిలించడం, ప్లస్ మూవింగ్ ట్రైన్ స్లో ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు కొంతమంది అక్కడ స్టెప్స్ దగ్గర కూర్చుంటారు, ఫుట్బోర్డ్ దగ్గర కూర్చున్నారు, అటువంటి వాళ్ళని కట్టెతో ఇట్లా కొట్టి బెదిరించి ఆ ఫోన్ తీసుకెళ్ళడం, అటువంటి అఫెన్స్ చేశారు వీళ్ళు. ఈ మూడు అఫెన్స్లు మా దగ్గర చేసిండ్రు. ఆ 3లో మొత్తం ఒక 63 అంటే ఒక ల్యాప్టాప్, ఒక సెల్ ఫోన్, ప్లస్ 10,000 రూపాయలు క్యాష్ సీజ్ చేసినాం. ప్లస్
కొన్ని సెల్ ఫోన్స్ ఇంకా దొంగతనం చేశారు. వాటి ఐఎం నెంబర్ ఇంతకుముందు మేడం చెప్పినట్టు ఐఎం నెంబర్ అవి పెట్టేసి ఎవరైతే ఉన్నారో విక్టిమ్స్ వాళ్ళకి అప్పచెప్తాము. ఇంకొక దీంట్లో రిసీవర్ వచ్చేసి మన గణేష్, ఇతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు, ఇతను ఔరంగాబాద్. అయితే ఈ ఫోన్లు దొంగతనం చేసిన ఫోన్లన్నీ అక్కడ ఔరంగాబాద్ తీసుకెళ్ళి అమ్ముతున్నారని చెప్పి తెలిసింది. అతన్ని కూడా పట్టుకుంటాము. అదేవిధంగా జగదీష్ మార్కెట్లో ఎక్కడైతే సురేందర్ సింగ్ ఫోన్ అమ్మారో అతను కూడా కొన్ని ఫోన్లు విడివిడిగా పార్ట్స్, మదర్ బోర్డు ప్లస్ డిస్ప్లే అట్లా విడివిడిగా అమ్ముతున్నారని కూడా తెలుసు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని ఓ ఐఏఎస్ అకాడమీ ముందు ఆందోళనకు దిగారు ఏబీవీపీ విద్యార్థి నేతలు. అకాడమీలో హిస్టరీ లెక్చరర్గా పనిచేస్తున్న సూర్యదీప్ మైనర్ విద్యార్థిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. దీంతో నిందితునిపై కిడ్నాప్ ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. అయితే ఐఏఎస్ అకాడమీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థి నేతలు. నిందితుడు లెక్చరర్ సూర్యదీప్పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు విద్యార్థి నేతలు. ఈ విధంగా ప్రవర్తిస్తే మేము ఎక్కడ పోయి చదువుకోవాలి, ఏం చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి ద్వారా మేము పరిశీలించడం జరుగుతుంది. మేము కోరుకుంటుంది ఒక్కటే, ఈ కళాశాల గుర్తింపుని రద్దు చేయాలి. అదే విధంగా ఈ కళాశాల ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఇది ఉన్నటువంటి బ్రాంచ్ అనేది అత్తాపూర్ బ్రాంచ్ కు సంబంధించినటువంటి కళాశాల. అదే విధంగా ఈ కళాశాల ఇల్లీగల్ గా గతంలో చూసుకుంటే కూడా ఇది రెండోసారి జరగడం జరిగింది, ఇదేం మొదటిసారి కాదు. అదే విధంగా చూసుకుంటే మొన్న రీసెంట్లీ కూడా ఒక దగ్గర ఇక్కడ సిలిండర్ బ్లాస్ట్ కూడా జరగడం జరిగింది. వీళ్ళు ఏ మాత్రం ఫెసిలిటీస్ లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో ఒక పీజీ గానీ ఒక క్వాలిఫై లేకుండా ఉపాధ్యాయులను పెట్టి తక్కువ శాలరీలు ఇచ్చి తక్కువ జీతాలు ఇచ్చి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ నడిపించడం జరుగుతుంది. ఇప్పుడు విషయం మేము కోరుతుంది ఏంటంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈ ఉన్నటువంటి కృష్ణ ప్రదీప్ అనే ఇన్స్టిట్యూట్ ని రద్దు చేయాలి. అదే విధంగా ఈ యొక్క అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయికి సరైనటువంటి చదువుకు తగ్గ వాళ్ళ చదువులకు ఉన్నటువంటి ఏవైతే ఉన్నటువంటి ఫీజులు కావచ్చు, అదే విధంగా అమ్మాయిలకు ఉన్నటువంటి సదుపాయాలు కావచ్చు, ఈ యొక్క కృష్ణ ప్రదీప్ అనే అకాడమీ భరించాలని చెప్పేసి మా అఖిల భారత్. బస్సు నడుపుతుండగానే ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు వచ్చి కుప్పకూలాడు. నల్గొండ జిల్లా మల్లపల్లి నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా ఇబ్రహీంపట్నం దాటగానే ఉడావత్ శంకర్ నాయక్ అనే డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది. ఈ సమయంలో ప్రయాణికులను సేఫ్ గా గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రయత్నించాడు డ్రైవర్. ఈ క్రమంలో శరీరం సహకరించకపోవడంతో బొంగళూరు గేట్ సమీపంలో బస్సును రోడ్డు పక్కన ఆపి స్టీరింగ్ పైనే పడిపోయాడు డ్రైవర్. వెంటనే కండక్టర్ ప్రయాణికులందరూ కలిసి 108 వాహనంలో డ్రైవర్ ఉడావత్ శంకర్ నాయక్ ను ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ కు గుండెపోటు వచ్చిన సమయంలో బస్సులో మొత్తం 20 మంది ప్రయాణికులున్నారు. బస్సు దేవరకొండ డిపోకు చెందినదిగా తెలుస్తోంది. బస్సు దేవరకొండ నుంచి హైదరాబాద్ వస్తుంది. అయితే హిందూ కాలేజ్ దాటినాక కొంచెం ఇబ్బంది అనిపించినట్టుంది. అప్పటి నుంచి పని అనేది చేస్తున్నాం. అయితే బొంగళూరు ఎక్స్ప్రెస్ వరకు వచ్చే వరకు బస్సు పక్క కాపుకొని స్టీరింగ్ మీద పడుకుంటాం. యాత్ర అడిగితే కొంచెం నిప్పు గమనిస్తే కొంచెం చెమటలు వస్తున్నాయి, కొంచెం శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. 108 పోలీసు వాళ్ళు తీసుకుపోయారు. దాంట్లో చూస్తే ఆక్సిజన్ తర్వాత బీపీ అని నార్మల్ ఉన్నాయి, ప్రాణమయం లేదు, ఇబ్బంది ఏం లేదని 108 సిబ్బంది చెప్పారు. ఆయన కోరిక మేరకు కర్ణాటక తీసుకొని పోయారు. అసెంబ్లీలో రేవంత్ సర్కార్ తీసుకున్న బీసీ కులగణన నిర్ణయం సంతోషకరమైన విషయమని తెలిపారు బీసీ సంఘం నాయకులు లాల్ కృష్ణ ప్రసాద్. వికారాబాద్ జిల్లా పరిగి అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పార్లమెంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం కులగణన కోసం తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. బీసీల అభివృద్ధికి పాటుపడే వారికి పార్లమెంట్ ఎన్నికల్లో బీసీల మద్దతు ఉంటుందన్నారు లాల్ కృష్ణ ప్రసాద్. నుంచి బీసీలకు విద్య, వైద్యము, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలనేది ఆయన ఆకాంక్ష. ఇప్పుడు మా ఒక్కటే బీసీలని చట్టసభల్లో, బీసీ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని ఒకటే ఆకాంక్ష ఉన్నది. దీన్ని నెరవేర్చడానికి గత 10 సంవత్సరాల నుంచి అక్కడున్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ కానీ ఇక్కడున్న ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వము బీసీలని అణచివేసే కుట్రలు చేస్తున్నది.
అదేవిధంగా మేము ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో ఏ పార్టీ బీసీలకు అలా మేనిఫెస్టోలో పెట్టి ఆ పార్టీకి మా బీసీ సంఘం రాష్ట్రం కానీ దేశం కానీ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు గత రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి చూస్తా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన 70 రోజుల్లోనే 25,000 పోస్టులు భర్తీ చేసిండు. అందులో మా బీసీ బిడ్డలు 60% ఉన్నారు, వాళ్ళకు కూడా న్యాయం జరిగింది. బీసీ ఎస్టీ ఎస్సీ పిల్లలు మీకు 90% ఉన్నారు, వాళ్ళు కూడా 20,000 మంది కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చినాయి. అదేవిధంగా నిన్న మన రాష్ట్రం మొత్తం మీద బీసీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన మాట ప్రకారము అసెంబ్లీలో అన్ని పార్టీలను ఒప్పించి వాళ్ళు తీర్మానం చేస్తే మా బీసీలందరికీ సంతోషం జరుగుతున్నది. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇండ్ల మధ్య ఏర్పాటు చేసిన వైన్ షాప్ ను తొలగించాలంటూ ఆందోళనకు దిగారు స్థానికులు. ఇండ్ల మధ్యలో వైన్ షాప్ ఏర్పాటుకు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొత్తగా ఏర్పాటు చేసిన శ్రీ సింధూర వైన్ షాప్ ను వెంటనే తొలగించాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు నిరసనకు దిగారు. మరోవైపు వైన్ షాప్ పక్కన ఉన్న ఎస్వీఎస్ ప్రైడ్ సిఎన్ఆర్ రెసిడెన్సీ వాసులు కూడా వైన్ షాప్ ముందు నిరసన తెలిపారు. గత 8 సంవత్సరాలుగా ఇక్కడే ఒక యూనిటీగా ఉంటున్నాము. ఏ ప్రాబ్లం అయినా కష్టమైనా సుఖమైనా రోడ్డు పైన ముసలి వాళ్ళు ఉంటారు, టాబ్లెట్ తెచ్చుకోవడానికి బయటకు వెళ్తారు, లేడీస్ కూరగాయలు తెచ్చుకోవడానికి బయటకు వెళ్తారు. మా పిల్లలందరూ మొత్తం మా అపార్ట్మెంట్ లోనే 80 మంది పిల్లలందరూ సిద్ధార్థ స్కూల్లోనే చదువుతున్నారండి. పిల్లల్ని తీసుకురావడానికి, పిల్లల్ని ఇంటి నుంచి దించడానికి హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ ప్రతిసారి పొద్దున పని చేసుకుని కూరగాయలు తెచ్చుకోవడానికి దేనికైనా మాకు సెక్యూరిటీ ఉండాలి కదా. గేటు చూస్తే మా గేటు కనిపిస్తుందా, వాళ్ళ గేటు కనిపిస్తుందా? ఎంత డిస్టెన్స్ లో కట్టారో ఒకసారి చూడండి. మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా, మీ ఇంట్లో కూడా అక్క చెల్లెలు అందరూ ఉంటారు కదా. మా ప్రాబ్లం మేము ఎవరి గురించి ఫైట్ చేయట్లేదు, మా గురించి మా పిల్లల గురించి మేము ఫైట్ చేస్తున్నాం. ఆడపిల్లలు ఉన్నారు, మగ పిల్లలు పెరుగుతున్నారు, వాళ్ళు మంచిగా నేర్చుకుంటారా? ఏం నేర్చుకుంటారు? సొసైటీలో మాలాగా 80 అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇక్కడ స్కూల్ ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి.